ప్రధానమంత్రి గారి కళ 400 పార్లమెంట్లు పైన కొట్టాలి. ప్రధానమంత్రి గారి కళ కోసం మా ప్రాణాలను కూడా మీ కళకి మేము అర్పిస్తాం. నా ప్రాణాలను కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. రాజ్యాంగాన్ని మార్చడానికి అవసరమైన నా ప్రాణాలు ఇస్తా అన్నాడు ఆయన. అది రాజ్యాంగానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ అండి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా నాశనం అయిపోతారు. ఎందుకంటే రిజర్వేషన్లు, లౌకిక రాజ్యం అనే పదం, మత స్వేచ్ఛ మొత్తం కొలాప్స్ అయిపోతాయి. దాదాపుగా భారతదేశంలో 60-70 కోట్ల మందికి నష్టం. అది కేవలం ఆంధ్రప్రదేశ్ లో 1,50,00,000 మందికి నష్టం కలిగే ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. బీజేపీ ఈజ్ అన్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ కార్యాచరణను అమలు చేయడానికి వాళ్ళు బీజేపీని ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి రాజ్యాంగాన్ని మార్చడం, 2 రిజర్వేషన్లు రద్దు చేయడం. ఈ రెండింటిని అమలు చేయడానికి 2/3 మెజార్టీ కోసం ఇస్ బార్ 400 పార్ అనే స్లోగన్ తీసుకొని 400 సీట్లు వస్తే 2/3 మెజార్టీతోని సభలో పాస్ చేసి మోర్ దాన్ 50% రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తే ఆ బిల్ పాస్ అవుతుంది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తి స్థాయిలో ఈ దేశంలో అమలు చేయడానికి అగ్రెసివ్ గా బీజేపీ ముందుకు రాబోతుంది.